ఈ పితృకర్మలు అంటే ఏంటి గురుగారు? పితృకర్మలు అంటే ఏమి లేదండి, వాళ్ళ ప్రయాణాలు ఉంటాయి. చనిపోయిన తర్వాత 11 రోజులు 10 రోజులు ఇవన్నీ అయిన తర్వాత మనం మాసానికి కూడా ఒకటి పెడుతాం, నెలకు ఒకటి కూడా పెడతాం. 12 అయిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద ఇది చేస్తాం. మనకు ఒక సంవత్సరం, వాళ్ళకి ఒక రోజు లెక్క. అలాగే బ్రహ్మకల్పాలు వాటికో లెక్క, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం రోజు తిన్నట్టే, సంవత్సరానికి ఒకసారి మీరు పెట్టే ఆహారం వాళ్ళు రోజు తిన్నట్టు అనే ఒక పద్ధతి మనం ఫాలో అవుతున్నాం. అది కొంతమంది పెట్టడం లేదు. కొంతమంది 12 కలిపి ఒకటే రోజు పెడుతున్నారు, నెల నెల కుదరక. పద్ధతి ప్రకారం ఏం చేయాలో చెయ్యాలి. రేపు పొద్దున మనం సరిగ్గా చేస్తే మన పిల్లలు మనకు కూడా చేయరు కదా. చేయకపోతే మనం అక్కడ ఆ లోకాల్లో, ఉధ్వలోకాల్లో, ఆ ప్రయాణంలో ఇబ్బందులు పడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి ఆహారం అవసరం అవుతుందండి. ఒక పద్ధతిలో వెళ్ళిన తర్వాత అసలు ఇవేవి లేని ఒక సబ్జెక్ట్ ఉన్నది. ఒక్కసారి బాడీలోంచి వెళ్ళిన తర్వాత వాడు ఇమీడియట్గా వేరే జన్మ తీసుకుంటున్నాడు అనేటువంటిది కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు ఇవి పెట్టినవి ఇవన్నీ కూడా ఏమవుతాయి అనేటువంటిది క్వశ్చన్ మార్క్. కానీ భావన మాత్ర సంతుష్ట అని మనం ఈ భావం మంచి కోసం చేస్తున్నాం, సమాజ హితం కోసం, శ్రేయస్సు కోసం చేస్తున్నాం, మంచి అలవాట్లు చేస్తున్నాం. అలానే ఒక నలుగురికి భోజనం పెడుతున్నాం. ఆత్మ తింటుంది అనేటువంటి విశ్వాసం ఉంది. గరుడ పురాణంలో వాటిలో దాని ప్రయాణాలు చెప్పారు, నమ్మాలి. దానికి మనం వాదించలేము, వాదిస్తే అది వితండవాదమే అవుతుంది. కొన్ని బ్లైండ్ గా వెళ్ళిపోవాలి అంతే. అది లేదు అని ఉంది అనుకో, సరే ఏముంది పెట్టుదాం, అయిపోయింది. ఆ తండ్రి మీద ఆ మాత్రం ప్రేమ లేదా మనకి? నన్ను కన్న తల్లి, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి, ఆ ముద్ద పెట్టేసి వారికి ఆశీస్సులు తీసుకోవచ్చు, తప్పులేదు. అంటే రెండు వైపులా చెప్తున్నాను. ఒక రకంగా అలా కూడా ఉంది, ఇలా కూడా ఉంది. యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి ఎవరెవరో తెలియదు, అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ. కొంతమంది పట్టిస్తారు, కొంతమంది ఇవ్వరు, శవాలు ఇస్తూ ఉంటూ ఉంటారు. ఈ మధ్య కొంచెం కల్చర్ బాగా అయింది. ఒకప్పుడు యుద్ధంలో కుప్పలు పోసేసి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉండేవి. అందుకని మీరు అన్నది బాగుంది. ఈ కర్మలు, శార్థాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఉన్నాయి, దాన్ని అలా గుడ్డిగా ఫాలో అవుదాం. ఎందుకంటే ఇప్పుడే మానేస్తే ఫ్యూచర్లో అసలు మనుషుల కాంటాక్ట్స్ అన్నీ పోతాయి. తండ్రికి పెట్టక్కర్లేదు, ఎవరికి పెట్టక్కర్లేదు, నా ఒక్కడికే నేను పెట్టుకొని తినాలి అంటే ఇక అది స్వార్థపరుడైపోతాడు. మనుషులు ఇంకా సంబంధాలు ఉండవు, మనుషుల ప్రేమలు ఉండవు. అందుకని మనం ఇది చేయడమే కరెక్ట్. అంటే ఆ రూపంలో నలుగురికి మనం పెట్టాలి. ఆత్మ తింటుందని భావన చేయాలి. మా నాన్నగారు ఇది స్వీకరించారని భావన చేయాలి. ఆ కాకి ముట్టుకుంటుంది, కాకి ముట్టుకోదు తర్వాత, ఆ రూపంలో వచ్చారో లేదో తర్వాత. మనం మన శాస్త్రాన్ని నమ్ముదాం, శాస్త్ర ప్రకారంగా వెళ్దాం. మన పూర్వీకులు ఎంతో చేశారు కదా, అదే కదా ఇప్పుడు కంటిన్యూ అయ్యేది. మనం కొత్తగా చేసేది లేదు కదా. గౌరవిద్దాం, మన శాస్త్రాల్ని, ధర్మాల్ని గౌరవిద్దాం. ఆ ఆత్మని మనం తప్పకుండా ఆరాధిద్దాం, పూజిద్దాం, అవి పాటిద్దాం. అంటే మీరు ఇన్ని సాధన చేశారు కదా, మీకేమన్నా ఇలాంటి విద్యలు వచ్చినాయి? నాకు విద్యలు ఇవన్నీ కూడాను ఒక మనిషిని మోసం చేయడానికి వద్దు, ఒక మనిషిని బాగుపరచడానికి విద్య, మంత్రం ఏదైనా కరెక్ట్. ఇప్పుడు ఏముందంటే మీకు 4 విద్యలు వచ్చాయని చెప్పాం అనుకో జనరల్గా ఇమీడియట్గా మీకు రష్ పెరిగిపోతుంది. మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఇన్ని వేలు ఇస్తాం, చేసి పెట్టండి. అది ఎక్కువ అవుతుంది. అది ఎంతమందికి చేయగలుగుతారు వారు? అసలు చేయగలరా అనేటువంటిది కూడా ఒక ఇందాక కర్మ సిద్ధాంతంలో ఒకరి కర్మలు ఒకరు చేయకూడదు. వారు అందుకు పుట్టారు, ఆ కర్మలు చేయాలి, అదంతే. అదే ధర్మం. ధర్మశాస్త్ర ప్రకారం బరువులా మోయడానికి ఎవరు బరువు వాళ్ళే మోయాలి. ఒకవేళ మోసాం అనుకోండి, మనం ఇబ్బంది పడాలి. ఇప్పుడు మీరు ₹1,00,000 నా బాకీ ఎవరికో కడతారు, నేను ఎక్కడో అప్పు చేశాను, వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెడితే నా మీద ప్రేమతో మీరు నాకు ₹1,00,000 నా మూలంగా వాళ్ళకి ఇచ్చారు. ఆ అబ్బాయి ఏంటి, ఏమైనా కానీ నాకు ₹1,00,000 వచ్చిందే లెక్క అని తీసుకుంటాడు, నన్ను వదిలేస్తాడు. నేను మళ్ళీ మీకు రుణమే కదా, ఏదో నా మీద అభిమంత, పాపం మా పెద్ద ఆయన ఏదో ఇచ్చారు, నేను కూడా నా రుణం తీర్చుకోవాలంటే మీకు కూడా న్యాయం చేయాలి కదా. జాలిపడ్డ హృదయాన్ని మనం గుర్తించాలి, విశ్వాసం అది. నేను ఏదో ఒకటి చేసి మీకు ఇవ్వాలి. అంటే ఇక్కడ డబ్బులు తప్పించుకున్నట్టుగా మంత్రశాస్త్రంలో ఒకరి బాధలు, ఒకరి కర్మలు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది చాలా డీప్ సబ్జెక్ట్. అది ఎక్కడ వాళ్ళు ఏదో దాన్నే ఫోటో థెరపీ కూడా ఉంది. ఫొటోస్ ఇస్తే ఫోటో త్రూ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది.
అంటే మీరు సాధన చేసేటప్పుడు నాకు మీకు ఇవన్నీ తెలియదు. ఇవన్నీ కూడా పరిచయాలు, ఇవన్నీ కూడా అందరూ చేసిన వాళ్ళని చూశాను. నాకు ఏమొచ్చు, నేను ఇవి చేయగలను అనేటువంటిది మాత్రం నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే నాకు ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీరు ఆరా చూస్తానని చెప్పారు కదా. ఆరా నేను చూడగలను, దాంతో తప్పలేదు. ఉమ్. దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదుగా. అంటే ఒక్కల ఆరా ఆరా కూడా మీరు కిర్లిన్ కెమెరా ద్వారా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఆరాలు మెడ్రాస్ లో అక్కడ ఇక్కడ కిర్లిన్ కెమెరా 3.5 to 4 lakhs లో వస్తుంది. అది తీస్తే మీ ఆరా ఎంతుందో తెలుస్తుంది. ఈ తపస్సు ఇలాంటివి చేసుకుని ధ్యానం చేస్తే ఆరా చూడొచ్చు. మిషన్స్ అక్కర్లా. అది కూడా ఒక్కోసారి తప్పు చూపిస్తుందేమో. ఇది పర్ఫెక్ట్ చూపించవచ్చు. ఆరా చూడొచ్చు. ఎవరైనా ఎవరికైనా చూడొచ్చు. మీరు నాకు చూడొచ్చు, నేను అబ్బాయికి చూడొచ్చు, ఇంకెవరికైనా చూడొచ్చు. దానివల్ల దోషం లేదు, మంచే కదా. ఇంత శక్తివంతుడని తెలియడం కోసం, అంత పుణ్యాత్ముడని తెలుస్తుంది. నాట్ ఓన్లీ శక్తి, పుణ్యం కూడా. అంటే వారి యొక్క అనారోగ్యాలను కూడా మనం చెప్పచ్చు పరిశీలించవచ్చు కదండి. ఆరాల్లో తెలిసిపోతుంది, అనారోగ్యం తెలిసిపోతుంది. ఏ భాగంలో వాళ్ళకి ఇబ్బంది ఉన్నారు చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే అవన్నీ కూడా మీరు సాధన చేస్తే మీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఇంకా ఆరాతో పని లేదు. ఆరా ఎప్పుడు పని నీడ్ ఉన్నప్పుడు కదా. మీకు ఆరాతో పనే లేదు. మీరే శక్తి స్వరూపం, మీరే సర్వత్వ అయిపోయినప్పుడు యు ఆర్ ద గాడ్ కదా. ఇవన్నీ అవసరమా? లేదు. అంటే ఒక సామాన్యుడిగా జన్మ తీసుకున్న వాళ్ళు ముక్తి పొందాలంటే మోక్షం పొందాలి. జన్మ మోక్షం అంటే విడబడడం అండి. అంటే ఆ బంధాల నుంచి రావడమే మోక్షం. ఈ ప్రపంచంలో కనిపించే బంధాలు, బాధ్యతల్లోంచి విడిగా వచ్చి వాడు రిలీఫ్గా ఉండి ఏ బాధ బందీ లేకపోవడమే మోక్షం. మీరు మీ జీవితంలో అనుకున్నవన్నీ సాధించారా గురుగారు? నేను ఇప్పుడు సాధించాల్సింది ఒక్కటే. అది కూడా అవుతుందో లేదో అంటే ప్రజలు సహకరిస్తే. ఈ విద్య అందరూ తెలుసుకోవాలి, అందరూ శక్తిమంతులు అవ్వాలి. అదొక చిన్న కోరిక. అది వాళ్ళ కర్మలను బట్టి వినేవాళ్ళు వింటారు, వచ్చేవాళ్ళు వస్తారు, సాధన చేసేవాళ్ళు చేస్తారు, వాళ్ళకి అనుభవాలు వస్తాయి. ఈ విద్య మీకు ఎక్కడి నుండి అందింది గురుగారు? నేను హిమాలయాల్లోనూ, తర్వాత అక్కడ కార్యక్రమాల్లోనూ, నదుల తీరాల్లోనూ, ఆ పుణ్య క్షేత్రాల్లోనూ ఇది ఫీల్ అయ్యాను, చూడగలిగాను. మొట్టమొదలు హిమాలయాల్లోనే. అసలు ఇప్పుడు మీరు ఎక్కడికి పోక్కర్లా. మీరు ఉన్న చోటే మీరు దర్శనం తీసుకోవచ్చు, మీరు ఉన్న చోటే మీరు అది పొందొచ్చు. అది ఎంత తేలికగా, నా అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ఉన్న చోటే ఆ దివ్య శక్తిని పొందొచ్చు. అంటే నా సమస్యలు తీర్చండి అని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరికి వాళ్ళే చేసుకోండి. మీ సమస్యలు మీరే తీసుకుంటారు. ఆస్ట్రాలజర్స్ దగ్గరికి ఎవరి ఫ్రెండ్స్ అయితే అడగండి. పని కట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ పూజలు అదంతా పర్సనల్ అండి. మనం పర్సనల్గా మనం ఎవరిని నువ్వు పోవద్దని, నా డబ్బు నా ఇష్టం అంటారు. మనం జ్ఞానం చెప్పడం వరకే. ఇది చేసుకుంటే మీకు సర్వం శుభం సిద్ధిస్తుంది. ఇంకా మీకు అన్ని సిద్ధించిన తర్వాత మీరు ఆకలే కానప్పుడు ఇంకా ఆహారం గురించి, బియ్యం గురించి ఎందుకు వెళ్తాం సూపర్ మార్కెట్? ఎన్ని రోజులు మీరు సాధన చేపిస్తారు గురుగారు? క్యాంపులో అయితే 3 రోజుల్లో అయిపోతుంది. అది కూడా కంటిన్యూగా చేయించవచ్చు. ఒక 1 hour అయితే మళ్ళీ మామూలే కదా. మళ్ళీ ప్రపంచంలోకి రాగానే అసలు అది డిఫరెంట్ వరల్డ్లో ఉంటే ఇంకా కనెక్షన్ బాగుంటుంది, కనెక్ట్ బాగా అవుతాం. బాగా కనెక్ట్ అయ్యి మీరు సాధించాక మీరు ఇందులోకి వచ్చేసి ఈ దైనందిక జీవితంలో ఉన్నా కూడా మీకు అది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ డేనే మీరు అరగంటలో చేస్తే అంటే కాదు. ఇది అభ్యాసం కూసు విద్యలాగా మీరు ఎంత ఎక్కువగా మీరు ఆ సాధన చేసి సాధించాక ఇది ఈజీ అవుతుంది. సాధన చేసేంత వరకు కష్టమే. కష్టం అంటే ఏం లేదు, మీరు చేయడం కష్టం. ఈజీగా చేస్తా అంటే చేయండి, ఏం బరువులు మోయక్కర్లేదు. ఎట్లా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు? ఎన్ని ఏజ్. చిన్నపిల్లలకి కనుక ధ్యానం నేర్పితే వాడు బ్రహ్మాండంగా జ్ఞాపశక్తి పెరుగుతుంది, చదువుకుంటాడు. సరస్వతి బీజాక్షరం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం వస్తుంది.